ఎలా ఉంటుంది ఇక ఎగురుతుంది బటర్ఫ్లై. ఇక బటర్ఫ్లై ఇలా ఉంటుంది. కూర్చోబోతాను ఇంకో బటర్ఫ్లై ఇదిగోండి ఇలా ఉంటుంది. ఓకేనా? అనగనగా ఒక ఊర్లో ఒక చిన్న ఇలా ఉంటుంది పాప, చిన్న పాప ఉంది. ఆ పాప పేరు ఏం పేరంట? సీత. ఏం పేరు? ఏం పేరు? సీత. మోక్షి కింద కూర్చోవాలి, కాలు కింద పెట్టాలి. వాళ్ళ అమ్మ సీతని ఏమని పిలుస్తుంది తెలుసా? చిట్టి తల్లి అంటుందట. ఏమంటుంది? చిట్టి తల్లి అని పిలుస్తుంది. ఏం పిలుస్తుంది? చెప్పాలి అందరూ. నా చిట్టి తల్లికి వాళ్ళ అమ్మ రోజు వంట వండుతుంది కదా, కానీ ఆకుకూరలు వండుతుంది ఎక్కువ. కానీ సీత ఏం చేస్తుంది? నాకు వద్దు నాకు వద్దు అంటదట. అంటే సీత తినంటది. వాళ్ళ అమ్మ అంటదంట, లేదు లేదు తినాలి, ఆకుకూరలు తింటే చాలా బలం వస్తుంది అని చెప్తుంది. ఏమొస్తుందని చెప్తుంది? బలం వస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఇష్టంగా తినిపిస్తుంది. కానీ సీత ఏం చేస్తుంది? తినదు వస్తుందా కదా. మీరు తింటారా? ఆకుకూరలు తింటారా? తోటకూర నువ్వు తిన్నావా? తిన్నావా? అప్పుడు ఒక రోజు వాళ్ళ అమ్మ తన పెరట్లో ఉన్న ఆకుకూరల తోటకి తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళి చూస్తారా, వాళ్ళ అమ్మ తోట ఉంది వాళ్ళ ఇంటి వెనక. ఉంది తోట చూస్తారా, ఫ్లవర్స్, పువ్వులు, ఆకులు అన్నీ ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్ళిందట. అక్కడ ఒక గొల్లబామను చూసింది. అందుకే క్యాటర్పిల్లర్. ఏంటిది? కూర్చో. గొల్లబామ. దీన్ని ఏమంటారు? గొల్లబామ. ఓకేనా? దీన్ని చూసింది. ఇది ఈ గొల్లబామ ఏం చేస్తుంది తెలుసా? ఆకులు తింటుంది. చూసారా? ఏం తింటుంది? గొల్లబామ కూడా ఆకుకూరలు తింటుంది. తోటకూర తింటుంది, పాలకూర ఇలాంటివి తింటుంది. అందుకే అది బలంగా ఉంటుంది. ఓకేనా? ఆకులు ఎందుకు తింటారు తెలుసా? గొల్లబామ. ఈ గొల్లబామ ఆకులు ఎందుకు తింటారు అనుకున్నా? ఆకులన్నీ రుచిగా ఉంటాయి. మనం కూడా తింటాం కదా, బాగుంటాయి కదా. ఆకులన్నీ రుచిగా ఉంటాయి. ఆకు తినేసి అది నుంచి గుడ్లు పెడుతుంది. గుడ్లు పెడతా అంటే మళ్ళీ ఇంకో గొల్లబామ పుట్టించడానికి. తర్వాత ఇలా చచ్చిపోతుంది అన్నమాట. ఇలా అయిపోతుంది. చచ్చిపోతుంది, ఇలా అయిపోతుంది. ఓకేనా? దాని నుంచి మనకి సీతాకోకచిలుక వస్తుంది. కొన్ని రోజులకి ఏమొస్తుంది? లోపల కూర్చోలేదు. ఏమొస్తుంది? గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పండి అందరూ. అలా సీతాకోకచిలుక మారిపోతుంది. చూసారా ఎలా మారింది? సీతాకోకచిలుకలాగా మారిపోయింది. గొల్లబామ నుంచే సీతాకోకచిలుక పుడుతుంది. తెలుసా అందరికీనా? తెలీదే? ఇప్పుడు చెప్పాను కదా. ఏం పుడుతుంది? గొల్లబామ నుంచి సీతాకోకచిలుక. బటర్ఫ్లై. గట్టిగా చెప్పండి. బటర్ఫ్లై. బటర్ఫ్లై. అది చాలా మృదువుగా ఉంటుంది. తన ఇది రెక్కలు చూసారా? ఇవి పట్టుకుంటే ఇరిగిపోతాయి కదా మన రెక్కలు. పట్టుకున్నారండి ఎప్పుడైనా? చచ్చిపోద్ది. మనం పట్టుకున్నామంటే చచ్చిపోతుంది. దాని రెక్కలు చాలా స్మూత్గా ఉంటాయి.